సార్ నమస్తే. నమస్తే. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ హ్యాపీ టు వచ్చినందుకు. హ్యావింగ్ మీ. ముఖ్యంగా సార్ హార్ట్ స్ట్రోక్స్. సో ఈ నేటి సమాజంలో చాలా హార్ట్ స్ట్రోక్స్ లైక్ అంటే ఏజ్ డస్ నాట్ మ్యాటర్ అన్నట్టు. సో ఏజ్లకి పరిమితం లేకుండా వస్తూనే ఉన్నాయి. లైక్ 13 years బాబుకి హార్ట్ స్ట్రోక్ వస్తుంది, ప్లస్ అలాగే 100 years మధ్యలో కూడా హార్ట్ స్ట్రోక్ వస్తుంది. అసలు ముఖ్య కారణం ఏంటంటే సార్ ఈ హార్ట్ స్ట్రోక్స్ రావడానికి? ప్రధానంగా మానసికమైన ఒత్తిడి, ఏదైతే స్ట్రెస్ అనేటువంటిది రకరకాల హార్మోన్స్ ఏవైతే బీపీని పెంచి రక్తనాళాలని గట్టిపరిచేటువంటి హార్మోన్స్ శరీరంలో విడుదలవుతుంటాయి. ఓకే. అవి ఇటీవల కాలంలో కోవిడ్ తర్వాత బాగా పెరిగిపోయింది. Yes. ఈ మానసికంగా ఒత్తిడి, స్ట్రెస్, భయం, ఆందోళనలు అనేటువంటివి కోవిడ్ తర్వాత విపరీతంగా పెరిగిపోయింది. దీనికి తోడు కోవిడ్ కి కారణమైనటువంటి కరోనా వైరస్ స్పైక్ ప్రోటీన్ ఏదైతే ఉందో అది రక్తాన్ని గడ్డ కట్టించేటువంటి లక్షణం కలిగినటువంటి ప్రోటీన్ అది. సో కరోనా వైరస్ అట్లనే ఆ వైరస్ తర్వాత జరుగుతున్నటువంటి మానసికమైన ఒత్తిళ్లు, ఆందోళనలు, ఈ టెన్షన్ల వల్ల ఈ గుండెపోట్లు అనేటువంటివి ఇప్పుడు బాగా పెరిగినాయి. గతంలో మనం ఆరోగ్యంగా ఉన్న వాళ్ళలో ఆ కుప్పకూలిపోవడం అది తెలియదు. మనం చూసినట్లయితే ఒక కన్నడ నటుడు ఆయన, అట్లనే మనకి ఆంధ్రప్రదేశ్ మంత్రి గారు గౌతమ్ రెడ్డి గారు, అట్లనే కేకే అనేటువంటి గాయకులు, ఇట్లా అనేక మంది చాలా హెల్తీగా మంచి ఫిట్ బాడీతో ఉండి కూడా కుప్పకూలిపోయి ఎర్లీ 50s లోనో లేట్ 40s లోనో చనిపోవడం అనేటువంటిది మనం చూస్తున్నాం. గతంలో ఇంత ఎక్కువగా మనం చూడలేదు. గుండెపోట్లు పెరిగినాయా లేదా అనేటువంటిది క్వశ్చన్ మార్క్ ఉంటారు. చాలా మంది ఏమి పెరగలేదు, మీడియా ప్రభావం మూలంగా రిపోర్ట్ పెరగడం వల్ల గుండెపోట్లు పెరిగిపోయినటువంటి ఒక అపోహలో ఉన్నామని చెప్పేసి ఉంటారు. కానీ ఇక్కడ లెక్కలు మాట్లాడితే మనం చూసినట్లయితే 2022లో అమెరికాలో ఈ ఏదైతే ఇన్సూరెన్స్ అడ్వైజరీ కంపెనీస్ ఉంటాయి వాటిని SOA అంటాం, సొసైటీస్ ఆఫ్ యాక్చువరీస్, వాళ్ళు ఏం చెప్పారంటే 20% మేరకు గుండెకు సంబంధించినటువంటి మరణాలు పెరిగినాయి అని చెప్పారు. ఇటీవల 2 నెలల క్రితం మన దేశంలో పాలసీ బజార్ అనేటువంటి ఇన్సూరెన్స్ అడ్వైజరీ ఏజెన్సీ వాళ్ళు ఏం చెప్పారంటే కోవిడ్ ముందు ఏవైతే 100 క్లెయిమ్లకి గుండెకు సంబంధించిన జబ్బులతో చచ్చిపోయిన వాళ్ళు 12 మంది ఉంటే, కోవిడ్ తర్వాత ఇప్పుడు గుండెకు సంబంధించిన మరణాల ఇన్సూరెన్స్ క్లెయిమ్లు అనేటువంటి 20 అయినాయి అని చెప్పేసి చెప్పారు 100కి. అంటే గతంలో 100 మంది ఇన్సూరెన్స్ క్లెయిమ్లు గుండె జబ్బులతో చనిపోతుంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ చేసుకున్నాం వాటి గురించి మాట్లాడదాం మనం. 167, 170 మంది ఈ గుండె జబ్బులతోటి, గుండెపోటుతోటి చచ్చిపోతున్నారు. సో మనం కాదనడానికి ఏమీ లేదు. మన ఫ్యామిలీస్ లోనో, మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ లోనో, మన మిత్రుల్లోనో, మనకు తెలిసిన వాళ్ళలోనో, మన ఇరుగు పొరుగు ఎవరొప్పుడు తక్కువ వయసులోనే, మధ్య వయసులోనో, ఇంకా కొంతకాలంలో చిన్న వయసులో కూడా గుండె జబ్బుతోటి, గుండెపోటుతోటి కుప్పకూలిపోయి తక్కువ కాలం నుంచి చచ్చిపోతున్నారు. ఈ చనిపోయే కేసుల కంటే కూడా ఇంకా అనారోగ్యంతో హాస్పిటల్ పాలయ్యి స్టెంటో లేకపోతే బైపాస్ వరకు వెళ్లే వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ఈ గుండెపోట్లు పెరగడం అనేటువంటిది వాస్తవం. దీనికి కోవిడ్ తర్వాత మానసికమైన ఒత్తిళ్లు, భయాందోళనలు ఇవి ఒక కారణం అయితే, కోవిడ్ దానంతట దానికే ఉన్నటువంటి ఆ కరోనా వైరస్ ఉన్నటువంటి స్పైక్ ప్రోటీన్ కూడా ఈ గుండెపోట్లకి కారణం అవుతుంది నా భావన. ఓకే. అంటే ఏజ్ డస్ నాట్ మ్యాటర్ అంటారు కాబట్టి సార్, అంటే ఎవరికైనా వస్తుందా అంటే లైక్ ఏజ్ నుండి ఏజ్ వరకు ఉంటుందా, లేకపోతే ఎవరికైనా సోకుతుందా? అంటే మనం సోషల్ మీడియాలో కానీ బాగా చూస్తూ ఉంటాం వీడియోస్, లైక్ స్కూల్లో చదువుకున్న పాపతో పోలిస్తే కంపెనీకి ఆఫీస్కి వెళ్ళే వ్యక్తికి కూడా హార్ట్ స్ట్రోక్ సడన్ గా అక్కడ నించొని వెంటనే చనిపోయే సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అంటే ఏంటి అంటారు, అంటే ఒక పెద్ద వ్యక్తి అయితే దానికి హెల్త్ ఇష్యూస్ అనుకోవచ్చు, లేకపోతే ఫుడ్ టైం టు టైం తీసుకోకపోతే సంథింగ్ హెల్త్ ఏదని అనుకోవచ్చు. బట్ చిన్న పిల్ల, సో తనకి మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నా కూడా చిన్న పిల్లలు కూడా చనిపోవడం మనం చూస్తున్నాం. అంటే ఆ పర్టికులర్ కేసుకు సంబంధించి చిన్న వయసు 9th క్లాస్ ఎంతో ఒక అమ్మాయి అబ్బాయి ఎవరు చనిపోయారని విన్నా. అది నేనైతే గుండెపోటుగా భావించను. ముందే ఆ విద్యార్థికి వేరే గుండెకు సంబంధించినటువంటి జబ్బు ఉండొచ్చు, ఓ వాల్వ్ సంబంధించిన సమస్య, లేదా ఇంకా ఏదైనా సమస్య ఉండొచ్చు, లేదా కొన్ని ఎరిథమియాస్ అంటాం, గుండె అవలయాలు అంటాం, లయ తప్పడం అలాంటివి ఏవైనా ఉండొచ్చు. అది గుండెపోటుగా నేనైతే భావించను. కానీ గుండెపోటుకి వయసు బాగా ఉండే కొద్దీ తగ్గిపోవడం, తక్కువ వయసులో గుండెపోటు గురవడం అనేటువంటిది వాస్తవం. ఓకే. లైక్ అంటే ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి సార్? లైక్ హార్ట్ స్ట్రోక్ వచ్చే ముందు ఏమైనా మనకి హింట్ ఇస్తూ ఉంటుందా ఒక వ్యక్తికి? ఛాతీ బిగిసినట్టు ఉండడం, అట్లానే ఆందోళనగా ఉండడం, గుండె దడగా ఉండడం, ఇవన్నీ ఉంటూ ఉంటాయి. చాలా మంది ఎసిడిటీ అని చెప్పేసి కొట్టిపారేస్తూ ఉంటారు. ఇప్పుడు కార్డియాక్ అరెస్ట్ ఏదైతే గుండెపోటు మూలంగా తక్షణం ఒక్కొక్కసారి గుండె ఆగిపోవడం అనేటువంటి జరుగుతుంటది, అది వెంటనే గుండె మరణానికి దారితీస్తుంది. అట్లా కాకుండా ఇన్ఫార్క్షన్ ఉంటుంది,
ఏదైతే గుండె పోటు అనేటువంటిది అది నెమ్మదిగా నొప్పి అలాగే ఉండి గంటల పాటు అట్లా రోజు అట్లా ఉండి ఉంటుంది. అలాంటి వాళ్ళలో ఎక్కువ మంది వెంటనే వైద్య సహాయం అందితే కనుక బతికేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో చాలా మంది ఈ కన్ఫ్యూజన్ లో ఉండకూడదు. గుండెపోటుకి అట్లా ఎసిడిటీకి మనం కన్ఫ్యూజ్ కాకూడదు. చాలా మందికి అదే డౌట్ ఉంటుంది సార్, లైక్ చిన్న పెయిన్ వస్తుంది అనుకుంటారు, బట్ అది హెవీ అయ్యేదాకా తెలియదు చాలా మందికి. చాలా మంది ఆ రకంగానే వైద్య సహాయాన్ని బాగా ఆలస్యం చేసి ప్రాణాల మీద తెచ్చుకోవడం చూస్తూ ఉంటాం. సో అది ఎప్పుడైతే అంతవరకు లేనటువంటి ఎసిడిటీ ఒక్కసారిగా మొదలైందని మనం అనుకోకర్లేదు. సో మిగతా విషయాల్లో కూడా మనం మారాల్సిన అవసరం ఉంది. ఎసిడిటీ అనేటువంటిది ఎందుకు వస్తుంది? శరీరానికి పడనటువంటి లేదా శరీరం తట్టుకోగలిగిన దానికంటే ఎక్కువ మసాలాలు లేకపోతే పులుపో లేకపోతే కారం ఎక్కువ తినడం వల్ల ఎసిడిటీ వస్తుంది. సో మనం రుచుల వరకు యాక్సెప్టబులే కానీ అది ఎంతవరకు మనం శరీరం సహకరిస్తుందని అంతవరకు వెళ్ళాలి. బియాండ్ దట్ మనం ఈ ఎసిడిటీలు అవి తెచ్చుకోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటాను. ఓకే సార్, ఇంకోటి హార్ట్ స్ట్రోక్ కి సంబంధించి కూడా ఎక్కువ నైట్ టైమ్స్ లో వస్తుంది అని చెప్పి వింటూ ఉంటాం. లైక్ అంటే నైట్ టైం ఎక్కువ వస్తుంటా లేకపోతే డే టైం ఎక్కువ వస్తూ ఉంటుందా? సాధారణంగా హార్ట్ స్ట్రోక్ అనేది ఉదయాన్నే వస్తాయని ఎక్కువగా వస్తాయనేది అనేక పరిశోధనలు తేలింది. అయితే ఎక్కువ ఎసిడిటీ అనేటువంటిది ఎక్కువ వస్తుంది నైట్ టైం. నైట్ టైం ఎసిడిటీ ఎందుకు వస్తుందంటే ఎసిడిటీ అనేటువంటిది పెర్సెప్షన్ ఎట్లా మనం ఈ మంట అనేటువంటిది ఏ రకంగా ఫీల్ అవుతా ఉంటే యాసిడ్ ఉత్పత్తి అవుతూ ఉంటే మనం పగలైతే ఏదో తింటూ ఉంటాం. అది తింటా ఉన్నప్పుడు అది డైల్యూట్ అవుతుంది. దాని మూలంగా మనకు పెయిన్ తెలియదు. రాత్రి ఎక్కువ సందర్భం ఎక్కువ గంటల పాటు నిరాహారంగా ఉండడం మూలంగా ఆ యాసిడ్ అది ఇరిటేషన్ కలగజేస్తూ ఉంటుంది, అది మంట కలగజేస్తుంది. సో రాత్రిళ్ళు ఎసిడిటీ సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయి. అట్లనే గుండె పోట్లు అనేటువంటివి తెల్లవారుజాము నుంచి ఉదయం వరకు ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా అనేక సందర్భాల్లో రుజువైంది. ఈ హార్ట్ స్ట్రోక్ కి సంబంధించి సార్ యువత ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు? ఎందుకంటే సో నేటి యువత రేపటి భారత పౌరులు అంటారు కాబట్టి సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెస్ట్ అంటారు? ఎందుకంటే బాగా చూస్తున్నాం మనం ఈ హార్ట్ స్ట్రోక్ ఎక్కువ ముఖ్యంగా యువతలో. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మేము చదువుకునేటప్పుడు ఒక మాట చెప్తుంటారు, టైప్ ఏ పర్సనాలిటీ అనేవారు. ఓవర్ అంబిషియస్ గా ఉండడం, ఎక్కువ టెన్షన్ గా ఉండడం పరుగు జీవితం పట్ల, లైక్ మనం ఏమంటాం అంటే కెరీరిస్ట్ ధోరణి, ఈ రకమైనటువంటి. అలాగే భవిష్యత్తు పట్ల భయం, ఆందోళన, ఏమైపోతుంది ఏంటి, ఇట్లాంటివి ఎక్కువ ఆందోళనతో ఎక్కువ స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళ వల్ల ఇప్పుడు ఎక్కువ గుండెపోట్లకి గురయ్యేటువంటి అవకాశం ఉంది. సో వీళ్ళంత ఏమి అయిపోదు, మనం ఏవో గోల్స్ పెట్టుకుని ఇట్లాగా అవి కావాలి ఇవి కావాలి ఏమి అక్కర్లేదు. సాధారణంగా కూడా బతకొచ్చు, ప్రశాంతంగా బతకొచ్చు, ప్రేమపూర్వకంగా బతకొచ్చు, ఆత్మీయంగా బతకొచ్చు, ఉల్లాసంగా బతకొచ్చు. సో ఈ విషయం మనం దృష్టిలో ఉంచుకొని కెరీరిస్ట్ ధోరణి అనేటువంటిది చాలా అది తక్కువ మందికి ఓకే యాక్సెప్టబుల్ ఏమో, కానీ ఎక్కువ మంది ప్రశాంతంగా బతకడం ఉంటే తగినంత నిద్ర, అలాగే ఆరోగ్యకరమైనటువంటి జీవన విధానం, ఈ లిక్కరో లేకపోతే స్మోకింగ్ ఇలాంటి వాటికి దూరంగా ఉండి చక్కగా ఫ్యాషన్ లా కాకుండా జీవితం పట్ల ప్యాషన్తో బతకడం, అనురక్తితో బతకడం తోటి సమాజాన్ని ప్రేమిస్తూ చక్కగా బతకడం వల్ల ఈ గుండెపోట్లకి గురయ్యే అవకాశాలు తగ్గుతాయి. అంటే స్మోకింగ్ అలాగే డ్రింకింగ్ కూడా ఎఫెక్టెడ్ టు హార్ట్ స్ట్రోక్ రావడం కూడా అది కారణం అనొచ్చా? డెఫినెట్ గా స్మోకింగ్ అనేటువంటిది గుండెలో రక్తనాళాల్లో ప్లేక్ ఫార్మ్ అయ్యేటట్టుగా తయారు చేస్తుంది. ఆ ప్లేక్ ఫార్మ్ అయిన తర్వాత గుండెకి సంబంధించిన రక్తనాళాలు లూమెన్ వాటి యొక్క కెపాసిటీ బాగా తగ్గిపోతుంది, రక్తాన్ని క్యారీ చేసే కెపాసిటీ. దానివల్ల ఆక్సిజన్ అందక ఎప్పుడైనా ఈ రక్తనాళాల్లో ఏర్పడినటువంటి ఆ ప్లేక్ ఏదైతే కొవ్వు చేరుతూ ఉంటే అది పగిలితే అక్కడ గడ్డకట్టి ఆ తర్వాతి భాగానికి రక్తం అందకుండా పోయి దాన్ని గుండెపోటుకు దారితీస్తుంది. కాబట్టి స్మోకింగ్ అనేటువంటిది చాలా పెద్ద రిస్క్ ఫ్యాక్టర్. అట్లాగే డయాబెటీస్, ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్. ఏవైతే మానసికమైన ఒత్తిడితో పరుగు జీవితంలో వచ్చేటువంటి, అలాగే ఈ అన్హెల్దీ హ్యాబిట్స్, అట్లనే అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ తో ఈ జంక్ ఫుడ్ లేకపోతే ఇట్లాంటి ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల స్థూలకాయం వల్ల కూడా చాలా ఇబ్బంది అవుతుంది. సింపుల్ లాజిక్, ఒక మోటార్ ఉంది, ఒక 2 స్టోరీ బిల్డింగ్ వరకు పైకి నీళ్ళని పంపు చేస్తుంది. అట్లా అక్కడ 5 స్టోరీస్ కి చేయమంటే త్వరలో నడిచిపోయి ఆగిపోతుంది. ఇంతే మనిషి. సపోజ్ ఒక 60-70 కిలోలు మనిషికి తగినట్టుగా గుండె రూపొందింది, పనిచేస్తుంది. మనం ఒక 100 కిలోలకి అయితే అది గుండెకి చాలా భారం, ఈ శరీరం మొత్తానికి బ్లడ్ సప్లై. అవన్నీ కూడా ఇలాంటి వాటిలో ఈ స్థూలకాయం లాంటివి ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్, ప్రధానమైన రిస్క్ ఫ్యాక్టర్. డయాబెటీస్ అనేటివి కూడా చాలా ప్రధానమైన రిస్క్ ఫ్యాక్టర్. స్ట్రెస్, ఏదైతే మానసికమైన ఒత్తిడి ఉన్నాయో ఈ ఒత్తిడి మూలంగా ఈ రక్తపోటును పెంచేటువంటి హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి, ఎడ్రినలిన్ ఇట్లాంటివన్నీ. ఈ రక్తపోటును పెంచేటువంటి ఈ డోపమైన్, ఎడ్రినలిన్ ఇవన్నీ ఎక్కువ స్థాయిలో రిలీజ్ అయ్యి
ఎపినెఫ్రిన్ ఇట్లాంటివి చెప్తాం. వీటి వల్ల కూడా గుండెపోటు పెరుగుతుంది, బీపీ పెరుగుతుంది. ఈ రక్తం అట్లా నిరంతరం ఎక్కువ కాలం పాటు ఎక్కువ ప్రెషర్తో ప్రవహించడం మూలంగా ఈ రక్తనాళాల యొక్క ఈ స్థితిస్థాపకత కోల్పోతాయి. అంటే రబ్బర్లా ఉండేటువంటి శక్తి కోల్పోయి గట్టిపడిపోతాయి. వీటి వల్ల కూడా గుండెపోటు గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఓకే. లైక్ అంటే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెస్ట్ అంటారు సార్? ఎందుకంటే డే టు డే లైఫ్లో అందరు బిజీ అయిపోయి సో న్యాచురల్ ఫుడ్ మర్చిపోయి ఆర్టిఫిషియల్ ఫుడ్కి అలవాటు పడ్డారు. సో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అంటారు? ప్రత్యేకించి వాళ్ళకి ఎవరికైనా ఈ గుండెపోట్లు అవి వస్తే కొంచెం ఫ్యాట్ తగ్గించమంటాం చెప్తాం, కానీ మామూలుగా అయితే ఫ్యాట్ లేకపోతే ఈ ప్రోటీన్ ఇతర ఫుడ్ అన్ని కూడా ఈ రైస్ లేకపోతే ఇవాంటికన్నీ కూడా సమపాళ్ళలో తీసుకోవాలి. మన ఫుడ్ లో ఎక్కువ చాలా మంది రైస్ ఎక్కువ తింటూ ఉంటారు, చాలా తక్కువ కూరగాయలు, లేదా ఎక్కువ స్పైసీగా తింటూ ఉంటారు. ఇట్లా కాకుండా సంతులనమైనటువంటి ఆహారం తీసుకోవాలి. అలాగే తగినన్ని పండ్లు వాటిని తీసుకోవడం మూలంగా యాంటీ ఆక్సిడెంట్స్, కొన్ని మినరల్స్ కూడా శరీరానికి అందుతూ ఉంటాయి. వీటి మూలంగా ఈ ఆప్టిమమ్ హెల్త్ మెయింటైన్ అవ్వడానికి అవకాశం ఉంది. ఓకే. 89 డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు, డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం, డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్, అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడినైన్ తో పరిష్కారం.